హలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని 400 మంది నిరసన తెలియజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, గురుకుల విద్యార్థుల కన్నీళ్లు, అటు విద్య లేదు, ఇటు భోజనం సరిగా లేదు. కుక్కలకి ఇచ్చిన విలువ మాకివ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగులు, చికెన్, సాంబార్లలో నీళ్లు ఉన్నాయని, తినలేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన చెందారు. ప్రిన్సిపల్ మాకు వద్దు, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ ప్రిన్సిపల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని విద్యార్థులు తెలిపారు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తాం సార్. ఇక ఇప్పుడు కూడా మీరు ఉండరాల ధైర్యం తోటి మిమ్మల్ని పిలిపించినాం సార్. మమ్మల్ని చాలా బెదిరించింది సార్. ఏమైతే మీకు ఏం కాదు, ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీలో ఇది పురుగు దశలు. ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు, ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టండి. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిట్టనే ఉంటారు సార్. మాకు అసలు ఫుడ్ అసలు బాగోట్లేదు. స్టడీ కూడా ఇంతకుముందుకు మంచిగా ఉండేది. రూల్స్ కూడా ఇంతకుముందుకు ఆ ప్రిన్సిపల్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు దేనికైనా రూల్స్ పెడుతున్నారు మేడం వచ్చినప్పుడు. సార్ మార్నింగ్ అందరినీ క్లాస్ టిఫిన్ పెట్టారు సార్. అందరినీ ఫస్ట్ పంపిస్తారు సార్. 10th వాళ్ళని పెళ్ళి అయినాక లోపలికి పంపిస్తారు సార్. అప్పుడే పెడతారు. మేము అప్పటికి రైస్ బాగుంటుంది సార్. ఎట్లా గట్ల తినాలని తింటుంటాం సార్. అది పెళ్లి కొట్టి రన్ అని పంపిస్తారు సార్. మేము అప్పటికి రైస్ పడేసి తిరుగుతూనే ఉంటాం సార్. అయితే తిన్నాక వాటర్ తాగాలి కదా సార్. తాగడానికి వెళ్తుంటే ఎందుకు వెళ్తుంది క్లాస్ మనకి ఈ చదివేది తింటారు సార్. మాడిపోయింది సార్. మాడిపోతే అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ మాకే ఇచ్చినారు సార్. అసలు మేము అన్నంలో అది నీళ్ళు కలుపుకుంది కారం ఉండదు సార్. అలా ఉప్పు ఉండదు, ఏమి ఉండదు సార్. జస్ట్ నీళ్ళు వస్తుంది తింటుంది అంతే. అసలు చాలా అసలు వంట వేయలేదు. వాటర్ ఓన్లీ పీసెస్ వాటర్ అంతే సార్. వాళ్ళకి బాత్రూమ్ సరిపోతుంది. 9 స్టార్టింగ్